అదే కాకుండా రాశిలోనే రాహు, తృతీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో రవి బుధ కేతు సంచార స్థితి, అష్టమంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే వీలైనంత వరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది, సుదీర్ఘమైన ప్రయాణాలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా, జీవితం అంతా అతుకుల బొంతే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోనే రాహు,